కర్నూలులో ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఈగల్ ఎస్సీ నాగేష్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు। కొండారెడ్డి బురుజు నుంచి ఆర్ఎస్ రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు। దాదాపు 400 మంది సైకిల్ తొక్కుకుంటూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। సైకిల్ ర్యాలీ మొత్తం పూర్తి అయ్యేంత వరకు మంత్రి భరత్ సైకిల్ తొక్కారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని అన్నారు। డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు। కర్నూలు జిల్లాలో డ్రగ్స్ వినియోగం తక్కువగా ఉండడం సంతోషంగా ఉందని, పూర్తిగా నిర్మూలిద్దామని చెప్పారు। డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది దీన్ని డ్రోన్స్ ద్వారా ఎక్కడెక్కడైతే ఆ గంజాయి సంబంధించిన మొక్కలు ఉన్నాయో వాటన్నిటిని సమూలంగా నాశనం చేయడం జరిగింది। ముందు కూడా ముఖ్యంగా ఈ డ్రగ్స్ వల్ల వాటికి అడిక్ట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తే నాశనం అవుతూ ఉంది। మనం చూస్తూ ఉన్నాము। ఖచ్చితంగా దానికి మనము దరిదాపుల్లో కూడా రానియకూడదు। ముఖ్యంగా వాటికి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఇంట్రెస్ట్ చూపించాలా, పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు, వాళ్ళు ఏం మార్పులు వస్తూ ఉన్నాయని చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను బ్రో। సో ఇట్లాంటివి పంచ్ లైన్స్ ఇవన్నీ ఏమంటే ఇమీడియట్గా క్యాప్చర్ చేసేకి ఎక్కువ కొంతమంది ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్లు డ్రగ్స్లో మనం దిగినామంటే మన బాడీ మన కంట్రోల్లో ఉండదండి, ఇది వాస్తవం। చూసాను నేను కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు కొన్ని యూట్యూబ్లలో చూసి ఉంటాము। అసలు వాళ్ళు ఒక డిఫరెంట్ జోన్లో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే అర్థం కాదు। సో ఎవరైతే కొంత భాగం ఇప్పుడే ఎస్పీ గారు చెప్తుండ్రి, కర్నూలులో రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ జోన్గా కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ బి నంబర్ 1 సైన్। కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం విల్ బి డ్రగ్ ఫ్రీ జోన్ సార్। కొద్దిగా కష్టపడాలా, కొన్ని మీరు రివ్యూస్ రెగ్యులర్గా చేస్తే ఇంకా కొన్ని చోట్ల ఉంది అది కూడా 0 అయిపోతుంది అని చెప్పడం జరిగిందండి। ఐఎమ్ సో హ్యాపీ అండి, కర్నూలు డిస్ట్రిక్ట్ నంబర్ 1లో అక్కడికి రీచ్ అవుతా ఉందని। ప్రీవియస్ గవర్నమెంట్లో అసలు పట్టించుకోలేదు, కల్టివేట్ కూడా చేయించారు। మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఈగిల్ సంస్థ పెట్టడం, ఈగిల్ లాంటి రవికుమార్ గారు అనమాట, చాలా మందికి తెలుసో లేదో కర్నూలు ఎస్పీగా చేసిపోయారు। ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్। అందుకనే ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ని పెట్టి డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే ఉద్దేశంతో సార్ కళలు ఉన్నాయి చంద్రబాబు గారికి। అంటే ఒక ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఆ పొజిషన్లో ఉంటే అది పాసిబిలిటీ ఉంటుందని చెప్పి రవికుమార్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది, కాజ్ కింద తీసుకొని చేయడం జరిగింది। సో ఖచ్చితంగా మీరు చేయాల్సిన యూత్ కానీ మీరంతా ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అండ్ లెట్స్ సీ దట్ కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ బి డ్రగ్ ఫ్రీ జోన్ కింద మనం ఫస్ట్ రీచ్ అవుతామని ఆశిస్తున్నా। అండ్ నేను ఎప్పుడు చెప్తా